అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. రీసెంట్‌గా ఒక 10 డేస్ బ్యాక్ రిలీజ్ చేసిన గూగుల్ యాంటీ గ్రావిటీ అనే కొత్త ఐడీ గురించి, కొత్త ఏజెంటిక్ ఐడీ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఒక 4, 5 డేస్ నుంచి దీన్ని ట్రై చేస్తున్నాను. అండ్ డెఫినెట్‌లీ నాకు వచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, కర్సర్‌తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంది. ఎందుకంటే నేను ఈ మధ్యన ఆఫీస్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే కర్సర్‌ని యూజ్ చేసి నా వర్క్‌ని చేస్తున్నాను. అండ్ డెఫినెట్‌లీ విత్ కర్సర్ ప్రొడక్టివిటీ బాగా పెరిగింది. సో, దీని ద్వారా అది ఇంకా ఇంప్రూవ్ అవుతుందా? అసలు ఏంటి పరిస్థితి అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. మీరు మాత్రం వంశీ భవాని ఛానల్‌కి కొత్త అయితే దయచేసి ఒకసారి కంటెంట్ వాచ్ చేయండి. ప్రీవియస్ కంటెంట్ బాగుంది అనుకుంటే, నచ్చుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం డెఫినెట్‌లీ మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఈ ఐడీ అనౌన్స్‌మెంట్ చూసిన వెంటనే నాకొచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ గూగుల్ వాళ్ళే వాళ్ళ ఫస్ట్, ఇన్‌ఫాక్ట్ వరల్డ్స్ ఫస్ట్ క్లౌడ్ బేస్డ్ ఐడీఈ, ఏజెంటిక్ ఐడీఈ అని చెప్పి లాంచ్ చేశారు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు నాకు ఆ పేరు కూడా గుర్తులేదు. బట్ తర్వాత దాన్నే వాళ్ళు ఫైర్ బేస్ స్టూడియోతో రీపర్పస్ చేశారు. ఈ మధ్యన నేను వి4 బిట్స్ అని చెప్పి ఒక యాప్ తయారు చేసినప్పుడు వైబ్ కోడ్ చేసింది కూడా ఆ క్లౌడ్ ఐడీలోనే. నౌ నాకు పర్సనల్‌గా ఆ క్లౌడ్ ఐడీ నచ్చింది. బావుంది. రైట్? ఆబ్వియస్లీ ఇంప్రూవ్‌మెంట్స్ ఉండాలి. ఇంకా దాన్ని డెవలప్ చేయాలి. చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దాన్నే ఇంప్రూవ్ చేయాలి. రైట్? ఇప్పుడు సడెన్‌గా మళ్ళీ ఓకే. వద్దు. ఆ క్లౌడ్ ఐడీ అలా ఉంటది. నేను మళ్ళీ అందరిలాగే కర్సర్‌లాగే యూ నో యాక్చువల్ ఇన్ ల్యాప్‌టాప్ ఐడీని, ఎగ్జిక్యూటిబుల్ ఐడీని క్రియేట్ చేస్తాను అని చెప్పడానికి నాకు రీజన్ అర్థం కాలేదు. ఇది వ్యాపారం. దే షుడ్ హ్యావ్ మేబీ ఇంప్రూవ్డ్ ద ఓల్డర్ ఫైర్ బేస్ స్టూడియో ఓన్లీ. ఆర్ లేదు దానికే ఒక డౌన్లోడబుల్ ఎగ్జిక్యూటబుల్ వర్షన్ తయారు చేస్తాం అనుకుంటే సేమ్ అదే పేరుతో చేయొచ్చు కదా. ఐ మీన్ కొత్తగా మళ్ళీ యాంటీ గ్రావిటీ అనే పేరుతో లాంచ్ చేస్తే నా ఫీలింగ్ ఏంటంటే లైక్ అనవసరంగా ఉన్నవి చాలా ఉన్నాయి. చాలా అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ వీడియో జనరేషన్ ఉంది, వియో ఉంది, ఫ్లో ఉంది, రకరకాలు ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. బట్ ఎవరికి ఏది వాడాలో తెలియదు. ఎందుకంటే కన్సల్టేషన్ లేదు. సో దట్ వాస్ మై థాట్ ఇనీషియల్లీ చూసిన వెంటనే. బట్ యా, మనకంటే చాలా 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 ఆలోచించి తెలివైన వాళ్ళు కూర్చుని ఈ డెసిషన్ తీసుకుంటారు. బట్ దట్ వాస్ మై డౌట్. నా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ యాంటీ గ్రావిటీలో కర్సర్ ఆర్ మిగతా అదర్ ఐడీస్తో కంపేర్ చేస్తే ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? మేజర్‌గా దీన్ని ఎందుకు వాడాలి ఆల్రెడీ కర్సర్ వాడుతున్న వాళ్ళు అని చూస్తే, నేను యూజ్ చేసిన దాన్ని బట్టి నాకు 3 విషయాలు కనిపించాయి. ఓకే. ఫస్ట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడున్న ఏ ఏజెంటిక్ ఐడీస్‌లోనూ మీరు ఎసిన్క్రనస్‌గా మల్టిపుల్ ఏజెంటిక్ ఫ్లోస్‌ని, మల్టిపుల్ ఏజెంట్స్‌కి డిఫరెంట్ టాస్క్‌లు ఇచ్చి ప్యారలల్‌గా రన్ చేయలేరు. మీరు మోర్ ఆఫ్ అట్ ఎ సింగిల్ స్ట్రెచ్ ఒక మోడల్‌ని మాత్రమే వాడతారు. అండ్ ఒక ఏజెంట్‌ని మాత్రమే స్టెప్ బై స్టెప్ ఫ్యాషన్‌లో వాడతారు. బట్ ఈ యాంటీ గ్రావిటీలో లెట్స్ సే యూ హ్యావ్ 3 టాస్క్స్ అండ్ ఆ 3 టాస్క్‌లకి డిపెండెన్సీ లేదనుకుందాం. సో మీరు 3 ఏజెంట్‌లు క్రియేట్ చేసి 3 ఏజెంట్‌లకి ఇండివిడ్యువల్‌గా ఆ 3 టాస్క్‌లు ఇచ్చేయొచ్చు. అండ్ దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు కంప్లీట్ 4, 5 టాస్క్స్ ఫర్ మేబీ అ మచ్ బిగ్గర్ ఫీచర్, మీరేం చేయొచ్చు? ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ వన్ బై వన్, ఒకవేళ దాన్ని కరెక్ట్‌గా ఓవర్‌లాపింగ్ సొల్యూషన్స్ లేకుండా డివైడ్ చేయగలిగితే వాటన్నిటిని మీరు ప్యారలల్‌గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దట్ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ అ లాట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ ఐటీ కంపెనీస్. నాకు పర్సనల్‌గా ఈ ఫీచర్ చాలా నచ్చింది. అండ్ ఐ పర్సనల్లీ ఫీల్ ఇది డెఫినెట్‌లీ వర్కౌట్ అవుద్ది. అండ్ మిగతా ఐడీస్ కూడా దీన్ని కాపీ కొడతారని చెప్పి ఐ యామ్ ష్యూర్. సో దట్స్ వన్ థింగ్ దట్ స్టాండ్స్ ఔట్. రెండోది ఏంటి అంటే బ్రౌజర్ ఇన్ ది లూప్. ఇప్పటిదాకా మీరు ఈ ఏజెంటిక్ ఐడీస్‌ని వాడి ఒకవేళ కోడింగ్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఐ మీన్ అది కోడ్ రాస్తుంది, ప్రోటోటైపింగ్ చేస్తుంది. బట్ దాన్ని మీరు రన్ చేయాలి అనుకుంటే ఆర్ బ్రౌజర్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే మాన్యువల్‌గా చేయాలి. ఈవెన్ ఇఫ్ కర్సర్‌లో మీకు వెబ్ సెర్చ్ ఉన్నప్పటికీ అది దాని దగ్గర చేసుకుంటుంది. అంతే తప్ప బ్రౌజర్‌ని డైరెక్ట్‌గా ఓపెన్ చేయదు. బట్ దీంట్లో దేర్ ఈస్ బ్రౌజర్ ఇన్ ది లూప్ కాన్సెప్ట్. సో మీరు యాస్ పార్ట్ ఆఫ్ ది ఫ్లో ఆ బ్రౌజర్ ఓపెన్ అవ్వడం, మీరు చూడడం, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ పాసిబుల్. సో లైక్ సిమిలర్ టు హ్యూమన్ ఇన్ ద లూప్ కాన్సెప్ట్, వీ హ్యావ్ బ్రౌజర్ ఇన్ ద లూప్ హియర్. దాట్స్ సెకండ్ అడ్వాంటేజ్. అగైన్ దీన్ని కూడా ఐ థింక్ కాపీ కొట్టేస్తారు. మూడోది ఏంటి అంటే విచ్ దే ఆర్ కాలింగ్ యాజ్ ట్రస్ట్ ఫ్యాక్టర్. బేసిక్లీ వీళ్ళు ఏమంటున్నారంటే లెట్స్ సే మీరు ఒక టాస్క్ ఇచ్చారు, రైట్? ఆ టాస్క్‌లో సమ్ కోడ్ రాయాలి, రైట్? ఎగ్జిస్టింగ్ కోడ్‌లో రాయాలి. సో ఎగ్జిస్టింగ్ కోడ్‌లో రాస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ యూజ్ కేసెస్ బ్రేక్ అవ్వకూడదు. అవి బ్రేక్ అవ్వకూడదు అంటే ఎగ్జిస్టింగ్ టెస్ట్‌లు కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వగలగాలి. సో యాస్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఐడీ వాళ్ళు ఐ మీన్ ఆ ఏజెంట్
ఏదైనా ఒకవేళ చేంజ్ చేస్తే ఆ చేంజ్ చేస్తున్న టాస్క్ లిస్ట్లో ఆబ్వియస్లీ ఈ మధ్యన ఈవెన్ కర్సర్ డస్ దాట్ బేసిక్లీ ఒక టాస్క్ లిస్ట్ క్రియేట్ చేస్తుంది అండ్ ఆ టాస్క్ లిస్ట్లో 1 by 1 అంతా చేసుకుంటూ వెళ్తుంది. సో ఆ టాస్క్ లిస్ట్లోనే వెరిఫికేషన్ విల్ బి 1 step. ఇన్ఫ్యాక్ట్ కర్సర్ కూడా అది చేస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో దాన్ని ఇంకొంచెం ప్రెజెంటబుల్గా ఇప్పుడు కర్సర్ ఏం చేస్తుంది అంటే లెట్స్ సే ఇట్స్ చేంజింగ్ అ ఫైల్, దానికి సంబంధించిన టెస్టులు రన్ చేస్తుంది. ఇట్ డస్ దాట్. బట్ ఆ టెస్టుల్లో ఏదైనా ఫెయిలియర్ వచ్చినా ఆర్ ఆ టెస్ట్ని మీరు రన్ చేస్తున్నప్పుడు ఏమైనా డిబగింగ్ లాగ్స్ ప్రింట్ అయినా అవే మీకు కనపడవు. బట్ దీంట్లో దాన్ని ఇంకొంచెం బెటర్గా ప్రెజెంటబుల్గా క్రియేట్ చేశారు. అగైన్ దీన్ని కూడా మిగతా ఐడీస్ కాపీ కొట్టేస్తాయి. ఓకే, దెన్ వేర్ విల్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ బి? ఆబ్వియస్లీ డబ్బులు, రైట్? నా ద పార్ట్ ఈస్ ఆబ్వియస్లీ గూగుల్ దగ్గర, ఐ మీన్ దట్స్ సంథింగ్ దట్ ఐ లైక్ ద మోస్ట్. ఈవెన్ నేను మన కోర్స్ వాటిలో కూడా చెప్పింది ఏంటంటే, ఐ మీన్ మనం ఏఐని ఇవాళ ఇంత ఫాస్ట్గా నేర్చుకోగలుగుతున్నాం అంటే, ఇన్ఫ్యాక్ట్ నా ఏఐ ఏజెంట్స్ కోర్స్లో అంత ఫాస్ట్గా నేర్పించగలిగాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది ఫ్రీ టైర్స్ దాట్ గూగుల్ హ్యాస్. డబ్బులు స్పెండ్ చేసి వేస్ట్ చేసి మీరు ట్రై చేయక్కర్లేదు. అండ్ దాట్స్ వేర్ ఇట్ గోస్. సో ఇన్ ద ప్రైసింగ్ హియర్ బేసిక్లీ ఇట్ హ్యాస్ 3 prices. ఇంకా టీమ్ ప్లాన్ని, ఎంటర్ప్రైజ్ ప్లాన్ని లాంచ్ చేయలేదు. ఫర్ ద ఇండివిజువల్ ప్లాన్ ఇట్స్ జస్ట్ $0 per month. అబ్సల్యూట్లీ ఫ్రీ గైస్. సో ఐ మీన్ యా, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది డిలీట్ చేస్తాను, మళ్ళీ మీకోసం ఇవాళే ఇన్స్టాల్ చేశాను. ఐ విల్ రన్ ది EXE. అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ డౌన్లోడ్స్ ఉంది కదా, క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆ EXE ఫైల్ని డౌన్లోడ్ చేశాను. ఐ జస్ట్ ఓపెన్ దాట్. లాంచ్ టిక్ చేసి ఉంచండి అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. అలౌ చేయండి అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. Start fresh, import from VS Code. I'll click on start fresh. In fact, if you want, you can import from Cursor also, but I'll click on start fresh. Dark mode అని వచ్చింది నాకు. సో దీంట్లో మీకు there are few things, okay? In agent driven, completely agent will take over. మిమ్మల్ని అడగదు, చేసుకుంటే వెళ్ళిపోద్ది. ఏజెంట్ అసిస్టెడ్లో ఇట్ విల్ బీ అ లిటిల్ మోర్ హ్యూమన్ ఇన్ ద లూప్. ఇన్ రివ్యూ డ్రివెన్ ప్రతిదీ మిమ్మల్ని అడిగే ఆ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో దట్స్ ద డిఫరెన్స్. బట్ విల్ గో విత్ ద రికమెండెడ్ వన్, సెకండ్ వన్ ఓన్లీ. అండ్ ఈ మిగతా ఆప్షన్స్ కూడా టర్మినల్ ఎగ్జిక్యూషన్ పాలసీ ఆటో అని చేద్దాం. రివ్యూ పాలసీ ఏజెంట్ డిసైడ్స్, అంటే ఏజెంట్కి మిమ్మల్ని అడగాలి అనిపించినప్పుడు అడుగుద్ది, లేకపోతే మానేస్తుంది. దట్స్ వాట్ ఇట్ సేస్. అండ్ జావాస్క్రిప్ట్ పాలసీ ఎగ్జిక్యూషన్ ఆల్సో ఆటో. యూస్ ద డిఫాల్ట్ అలౌ లిస్ట్ ఫర్ ద బ్రౌజర్. ఫైన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆ తర్వాత కీ బైండింగ్స్ విల్ కీప్ ఇట్ as నార్మల్. అండ్ ఎక్స్టెన్షన్స్ ప్రస్తుతానికి ఇది తీసేయండి, అక్కర్లేదు. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ సైన్ విత్ గూగుల్. సైన్ ఇన్, open anti-gravity, and then you have these policies. Next, and we are here. గుర్తొస్తుంది ఏమన్నా? ఎక్కడో చూశాను, గుర్తుపట్టలేదా రాజా? సేమ్ లైక్ కర్సర్, బికాస్ ఇట్స్ ద సేమ్ VS Code, రైట్? సో ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో, ఐ జస్ట్ ఇంక్రీస్ ద మ్యాక్సిమైజ్ చేస్తాను అండ్ ఇంక్రీస్ ద సైజ్. ఓకే, దీంట్లో మీకు ఆన్ ద లెఫ్ట్ సైడ్ యూ హ్యావ్ ఎడిటర్, ఆన్ ద రైట్ సైడ్ యూ హ్యావ్ ది ఏజెంట్. సో ఇక్కడ మీరు బేసిక్లీ మీకు కావాల్సిన మోడల్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ దే ఆర్ యాడింగ్ క్లౌడ్ ఆల్సో, విచ్ ఇస్ గుడ్. ఐ మీన్ ఆబ్వియస్లీ లేకపోతే ఓన్లీ వాళ్ళే వాడుకుంటారంటే తక్కువ మంది దీన్ని వాడతారు, కాబట్టి దే ఆర్ డూయింగ్ ఇట్స్ గుడ్ వే. అన్నిటిని మీరు యూస్ చేయొచ్చు. నా ఆబ్వియస్లీ వీ కెన్ ఆస్క్ సంథింగ్. లెట్స్ బిల్డ్ అ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఫర్ అ పర్సన్ హూ ఇస్ అ ఫ్రెషర్ అండ్ తనకి మేబీ డెవాప్స్ బాగా వచ్చు అనుకుందాం, తనకి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయమన్నాం. ఓకే, ప్లానింగ్ మోడ్ ఉంచండి, రైట్? బేసిక్లీ దెర్ ఆర్ 2 modes, ప్లానింగ్ అండ్ ఫాస్ట్. ఫాస్ట్లో ఇట్ విల్ డూ థింగ్స్ ఫాస్టర్, బట్ ఆబ్వియస్లీ ఇనఫ్ లాజిక్ ఉండదు దాంట్లో, కాబట్టి ఇట్ క్యాన్ మేక్ మిస్టేక్స్. ఇట్స్ మోర్ లైక్, ఇప్పుడు మీరు చూస్తే ఇనిషియల్గా వెన్ జెమినీ 3 was launched, జెమినీ యాప్లో దే గేవ్ 2.5 and 3ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్. బట్ ఇప్పుడు తీసి దే ఆర్ సేయింగ్ ప్లానింగ్ ఆర్ ఫాస్ట్. ఫాస్ట్ అంటే 2.5, ప్లానింగ్ అంటే 3, బికాస్ దట్ హ్యాస్ దట్ లాజిక్ అండ్ కాంటెక్స్ట్ సైజ్ ఎక్కువ. సో దట్స్ ద రీజన్. ఐ విల్ కీప్ ఇట్ యాజ్ ప్లానింగ్ అండ్ జెమినీ 3 Pro ఉంచేస్తాను ఆబ్వియస్లీ అండ్ సెండ్. సో ఈ డిజైనింగ్ ఏదైతే ఉందో ఆల్ ద టాస్క్స్ ఇట్ విల్ గివ్ యూ. సో దాన్ని వాళ్ళు ఆర్టిఫాక్ట్స్ అని పిలుస్తున్నారు. అండ్ దాన్ని బట్టి మీకు ఇట్ యాక్చువల్లీ ఇట్. సో బేసిక్లీ దిస్ ఇస్ థింగ్. సో చెప్పినట్లుగా యూ కెన్ కమెంట్ ఆన్ దోస్ ఆర్టిఫాక్ట్స్ అండ్ ఆ ప్లాన్ని కావాలంటే చేంజ్ చేయొచ్చు. ఫర్ నౌ
యాక్సెప్టెడ్ అండ్ జస్ట్ గో హెడ్ విత్ దాట్. ఓ బేసిక్లీ మనం అసలు ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ చేయలేదు. వేర్ విల్ ఇట్ వర్క్? ఆర్ లెట్ మీ చేంజ్ దిస్. డెస్క్టాప్లో I'll create a new folder and name it as anti-gravity select folder. ట్రస్ట్ చేసేద్దాం అండ్ దెన్ లెట్ ఇట్ దీన్ని ఇక్కడ మళ్ళీ పంపిద్దాం. బేసిక్లీ ఇందాక ఏమైందంటే దెర్ ఇస్ నో ఫోల్డర్, సో ఇట్ డింట్ క్రియేట్ ఎనీథింగ్. అండ్ జస్ట్ సే గో అహెడ్. వైల్ ఇట్ కంప్లీట్స్ దాట్, ప్రస్తుతానికి ఐల్ షో యూ ద రిమైనింగ్ టూ. క్లిక్ ఆన్ ఓపెన్ ఏజెంట్ మేనేజర్. సో దీంట్లో మీకు వర్క్ స్పేస్ ఉంటుంది అంటే ప్రాజెక్టులు. ఇన్ దిస్ కేస్ వీఆర్ కరెంట్లీ ఆన్ యాంటీ గ్రావిటీ ప్రాజెక్ట్, సో అది చూపిస్తుంది. ఇన్ ప్లే గ్రౌండ్ యూ కెన్ యాక్చువల్లీ రెండర్ దోస్ ఆన్ ది బ్రౌజర్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కన్వర్సేషన్ ఇక్కడ చేయొచ్చు. అండ్ ద సెకండ్ వన్ దట్ ఐ మెన్షన్ వాజ్ ది బ్రౌజర్ ఇన్ ద లుక్ కదా. ఐ జస్ట్ సే ఓపెన్ బ్రౌజర్, కీప్ ఇట్ అని ఉంచుదాం. ఇన్స్టాల్ ద ఎక్స్టెన్షన్ టు గెట్ స్టార్టెడ్. ఇన్స్టాల్ చేశాను. వచ్చేసింది ఇక్కడ. సో గెటింగ్ స్టార్టెడ్. సో ఈ కేసులో ఇట్స్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద యూస్ కేస్, బట్ ఫర్ నౌ బేసిక్లీ given that setup is done, I'll close this again, and what I'll do is basically here you go. సో ఆటోమేటిక్గా అది రెండర్ చేసేస్తుంది. సో బాగుంది కదా. ఐ మీన్ నాకైతే నచ్చింది గైస్. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ లైక్ స్పెండ్ టైమ్ ఆన్ వర్కింగ్ ఆన్ దిస్, డెఫినెట్లీ నాకైతే ఒక వీకెండ్ సరిపోకపోను. అంటే జస్ట్ లుక్ ఎట్ ఇట్ గైస్, మన కర్సర్ ట్రాకింగ్ ఇచ్చాడు, ఆసమ్. ఐ మీన్ ఏం చెప్పమంటారు, నాకైతే పర్సనలీ చాలా 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 నచ్చింది. ఐ థింక్ ఇన్ ద ప్రాజెక్ట్ సెక్షన్ ఇట్ మెస్డ్ ఇట్ అప్ లిటిల్ బిట్, బట్ ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఇంకా అవ్వలేదు. ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. దట్స్ వేర్ ఇట్స్ ఐ థింక్ లిటిల్ మెస్డ్ అప్. లెట్ మీ రిఫ్రెష్ దిస్. యా, అది ఇంకా చేస్తుంది ఏదో. దట్స్ వేర్ ఇట్స్ స్టిల్ నాట్ కంప్లీట్లీ లోడెడ్. యాక్సెప్ట్ ఆల్ చేద్దాం. లెట్ మీ గో టు ద బ్రౌజర్ అగైన్. ఈ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా అది లోడ్ అవుతుంది. బట్ ఎనీవేస్ ఐ మీన్ దిస్ ఈజ్ ఎక్సైటింగ్ కదా. సో ఐ షోడ్ యూ ద అదర్ థింగ్స్ రైట్. వెల్కమ్ టు ఏజెంట్ మేనేజర్లో ఇఫ్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్, ఐ షో యూ ద అదర్ థింగ్. క్లిక్ ఆన్ నెక్స్ట్, అండ్ ఇక్కడ బేసిక్లీ అక్కడ దేర్ ఇస్ ఆల్రెడీ వన్ టాస్క్ రన్నింగ్ కదా. ఇక్కడ యూ కెన్ స్టార్ట్ అ న్యూ టాస్క్, మేబీ update projects section and click on run. So basically if you see, you are again, if you want you can add one more conversation there. So ఆ విధంగా మల్టిపుల్ ఏజెంట్స్ ఒకేసారి asynchronous గా parallel గా వర్క్ చేస్తున్నాయి. So that was the first point, right? So yeah, these are different things. Obviously with time ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. It just actually began its journey. But anyways, ఏదో క్రియేటివ్గా తీసుంటారు. బట్ ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను యాంటీగ్రావిటీ మీద. అండ్ యాజ్ యూజువల్ తెలుగులో ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.